నమస్కారం. వయసు పైబడుతున్న కొద్దీ మన ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లిపోవడం సహజం. ఫలితంగా శరీరం మన స్వాధీనం తప్పుతూ ఉంటుంది. ముఖ్యంగా మలి వయసులో వణుకుడు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. తన ప్రమేయం లేకుండానే తలంతా ఊగిపోతూ ఉంటుంది. చేతులు అదే పనిగా వణుకుతూ ఉంటాయి. చేతులతో దేన్ని స్థిరంగా పట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ రకమైన వణుకుడును డాక్టర్లు పార్కిన్సన్ వ్యాధిగా పిలుస్తారు. జీవితపు ఆఖరి దశను దుర్భరంగా మార్చే వణుకుడు వ్యాధికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులతో పాటు బొటాక్స్, లేజర్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి సరికొత్త చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. వణుకుడు వ్యాధికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యం మనిషి పాలిట శిశిరం లాంటిది. శిశిరంలో ఎలాగైతే ఆకులు ఒక్కొక్కటిగా రాలిపోతాయో, వృద్ధాప్యంలో కూడా మనిషి తాలూకు జవసత్వాలు కూడా ఒక్కొక్కటిగా సన్నగిల్లిపోతూ ఉంటాయి. వృద్ధాప్యం మీద పడగానే కంటిచూపు మందగించటం, వినికిడి సన్నగిల్లటం, కదలికలు తగ్గిపోవటం, ఒంట్లో శక్తి క్షీణించటం, హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, ఇలా అనేక మార్పులు వయసుతో పాటే వచ్చి పడుతూ ఉంటాయి. అయితే సరైన మందులు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం ద్వారా ఈ మొండి జబ్బులతో చాలా వరకు మలివయసు జీవనాన్ని హాయిగా గడిపేయచ్చు. కానీ కొన్ని రకాల జబ్బులు మాత్రం వృద్ధాప్యాన్ని మరీ దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. పార్కిన్సన్ వ్యాధి అలాంటిదే. దీన్నే వాడుకలో వణుకుడు వ్యాధి అని పిలుస్తాం. ఈ జబ్బు బారిన పడ్డప్పుడు విశ్రాంతి సమయాల్లోనూ ఒళ్లంతా ఒకటే వణికిపోతూ ఉంటుంది. చేతులతో దేన్నీ కుదురుగా పట్టుకోలేకపోతుంటారు. చొక్కా బొత్తాలు పెట్టుకోలేరు, కాఫీ కప్పును పట్టుకోలేరు. చేత్తో పెన్ను పట్టుకొని రాయటం అంటే ఒక యజ్ఞమే. వయసుతో పాటు మెదడులోని నాడీ కణజాలం, న్యూరాన్ల వ్యవస్థ క్షీణించిపోవడంతో వణుకుడు వ్యాధి మొదలవుతుందని చెప్తారు నిపుణులు. పార్కిన్సోనిజం డిసీజ్ అనేది సహజంగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మందికి 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఇది బ్రెయిన్లో సబ్స్టాన్షియా నైగ్రా అనే దాంట్లో డోపమిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్లో ఫాల్ట్ మూలాన వీళ్ళకి కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో చాలామందిలో ముఖ్యంగా మనం చూసేది స్లో అవటం ఒకటి, వణుకు ఒకటి, తర్వాత ఏమో రిజిడిటీ అంటారు. అంటే కొద్దిగా మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ చెయ్యి కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట. దాంతోపాటు ఈ మూడు ముందొస్తాయి. దాంతోపాటు లాస్ట్లో కొద్దిమందికి అంటే చివరిగా జబ్బు కొద్దిగా అడ్వాన్స్ అయ్యి కొద్దికి పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో ఈ డోపమిన్ తగ్గటం వలన బాడీలో మనం కొన్ని ఇన్వాలంటరీగా జరిగే వాటిని కూడా చేయలేకపోవటం వలన వచ్చే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో కొన్ని ఎక్స్ట్రా కూడా కొంతమందికి డెవలప్ అయితే దాన్ని ఏటిపికల్ పార్కిన్సోనిజం ఆర్ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్ అంటారనమాట. ఈ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్లో రకరకాలు ఉంటాయి. ఉదాహరణకి ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాల్సీ అని, అలాగే మల్టీ సిస్టమ్ ఎట్రోఫీ అని, కార్టికోబేసల్ డీజనరేషన్ అని, డిఫ్యూజ్ లూయి బాడీ డిసీజ్ అని, ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా చూస్తే ఈ పార్కిన్సన్స్ డిసీజ్కిను పార్కిన్సోనిజం ఆర్ ఏటిపికల్ పార్కిన్సోనిజంకి తేడా ఏంటంటే, పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కొద్ది నిదానంగా పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా మందులతో కూడా బెటర్గా రెస్పాన్స్ వస్తూ ఉంటుందన్నమాట. ఈ ఏటిపికల్ పార్కిన్సోనిజం అన్న పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్లో కొద్దిగా వీళ్ళు సిమ్టమ్స్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి. అట్లాగే వీళ్ళకి కొద్దిమందికి మిగతా సిమ్టమ్స్ అంటే మతిమరుపు కానీ, లేకపోతే ఊరికే పడిపోవటం కానీ, లేకపోతే వేరేది అంటే మెడిసిన్స్ అంతగా రెస్పాన్స్ రాకపోవటం లాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ పార్కిన్సోనిజం అనేది ఎందుకు వస్తుందనేది క్లియర్ కట్గా అంటే డోపమిన్ అనేది తగ్గటం వలన వస్తుందని అని అంతవరకు తెలుస్తుంది. కానీ అసలు వీటన్నిటికీ కారణాలు అనేది కరెక్ట్గా ఇంకా పూర్తిగా అవగాహన లేదు. అంటే కొన్ని కారణాలు అయితే చెప్పొచ్చు. కొద్దిమందికి సెకండరీ పార్కిన్సోనిజం అంటారు. అంటే
ఉదాహరణకి మెడిసిన్స్ ఏమైనా వాడితే కనుక ఈ డోపమిన్ బ్లాక్ చేసే మెడిసిన్స్ మూలన రావచ్చు. కొద్దిమందికి వాస్కులర్ పార్కిన్సోనిజం అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం మూలన రావచ్చు. అలాగే కొంతమందికి ఈ పార్కిన్సోనిజం కారణం తెలవని దాంట్లో ఇడియోపతిక్ పార్కిన్సోనిజంలో కారణం తెలవదు. కొద్దిమందికి ఫ్రీక్వెంట్గా తలకు దెబ్బ తగలటం మూలన, ఉదాహరణ బాక్సర్స్లో కూడా కొద్దిమందికి పార్కిన్సన్ సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఉదాహరణకి జపనీస్ ఎన్సెఫలైటిస్ అని అలాంటి వ్యాధులు వచ్చిన తర్వాత కూడా ఈ బ్రెయిన్లో బేసల్ గ్యాంగ్లియా ఎఫెక్ట్ అవ్వటం వలన వీళ్ళకి పార్కిన్సన్ సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మన మెదడు ఒక అద్భుత నిర్మాణం. దీంట్లో కొన్ని వందల కోట్ల నాడీ కణాలుంటాయి. వీటిలో అన్ని పనులు చెయ్యవు. మెదడులోని కొన్ని ప్రాంతాల్లోని కణాలు కొన్ని ప్రత్యేక పనులను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మెదడు వెనకాల ఉండే ఆక్సిపిటల్ లంబికలో నాడీ కణాలు కంటి చూపును, చెవుల పక్కన ఉండే టెంపోరల్ లంబికలోని కణాలు వాసన పసిగట్టడంలో ఇలా ప్రత్యేకంగా తోడ్పడుతూ ఉంటాయి. ఇలాగే మన మెదడు లోపల కింది భాగంలో సబ్స్టాన్షియా నైగ్రా అని చిన్న భాగంలో ఉండే నాడీ కణాలు మన శారీరక కదలికలను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఈ నాడీ కణాలు చనిపోతూ వీటి సంఖ్య క్షీణించడం వల్ల వచ్చే సమస్యే పార్కిన్సన్. ఈ నాడీ కణాలు డోపమిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మన నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేస్తూ మన శరీర కదలికలకు దోహదం చేస్తుంది ఈ రసాయనం. అయితే ఆ నాడీ కణాలు చనిపోతూ వాటి సంఖ్య క్షీణించిపోతున్నప్పుడు ఈ రసాయనం ఉత్పత్తి కూడా తగ్గిపోయి క్రమేపీ శారీరక కదలికలు నెమ్మదించటం, వణుకు, నిలబడితే తూలటం వంటి లక్షణాలన్నీ బయలుదేరతాయి. పార్కిన్సన్ వ్యాధికి ఇదే మూలం. ముఖ్యంగా చూస్తే మనం ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో చాలామందిలో 3-4 లక్షణాలు మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఒకటి, చాలామందిలో వచ్చేది వాళ్ళు నిదానం అవటం అనేది ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. తర్వాత ట్రెమర్, బాగా ఆబ్వియస్గా కనపడేది కొద్దిమందిలో ట్రెమర్ అంటే వణుకు, ఒక చేతిలో వణుకు వస్తుంది. ఈ వణుకు అంటే ప్రధానంగా వచ్చేది రెస్ట్లో వస్తుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు అది ఎక్కువ మందిలో అది ఆగిపోతుంది. అంటే పని చేస్తూ ఉండగా ఆగిపోయినా కూడా అది అంటే ఉదాహరణకు 2 చేతులు చాపుతుంటే ఆగిపోవచ్చు, కానీ చాపిన తర్వాత కొద్దిసేపటికి రావచ్చు అనమాట. సో దీన్ని మనం రెస్టింగ్ ట్రెమర్ అంటాం. అదే ఇది ఎసెన్షియల్ ట్రెమర్ అని చాలామందికి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదాహరణకి కాఫీ గ్లాస్ పట్టుకుంటే వణుకు రావటం, వాటర్ బాటిల్ పట్టుకుంటే వణుకు రావటం, అలాగే కొంతమందికి సిగ్నేచర్ టాలీ అవ్వకపోవటం, ఇలాంటి వణుకు కూడా ఉంటుంది. అది ఎసెన్షియల్ ట్రెమర్. దానికి ఈ పార్కిన్సోనిజం ట్రెమర్కి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడాలి. అంటే కొంతమందిలో ఎసెన్షియల్ ట్రెమర్ ఉండే వాళ్ళల్లో కొంతమందికి అంటే భయపడుతూ వస్తూ ఉంటారు, ఇది పార్కిన్సోనిజం ట్రెమర్ అని. ముఖ్యంగా పార్కిన్సన్స్ ట్రెమర్ రెస్ట్లో ఉంటుంది, ఏదైనా పని చేస్తూ తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి రిజిడిటీ అంటే కొద్దిగా చెయ్య కానీ కాలు కానీ ముఖ్యంగా చేతిలో కొద్ది రిజిడ్గా ఉంటుందన్నమాట, అంటే గట్టిగా ఉంటుంది. మనం ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు కూడా అది బాగా టైట్గా ఉన్నట్లు ఉంటుందన్నమాట. సో అలాగే వీళ్ళ మనుషులు కూడా నిదానం అవుతూ ఉంటారు. ఈ లక్షణాలతో పాటు పార్కిన్సోనిజంలో కొంతమందికి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారటం, లేకపోతే ఇది వచ్చే పార్కిన్సోనిజం లక్షణాలు డెవలప్ అయ్యే ముందు కొంతమందికి స్మెల్ అనేది తెలవకపోవటం, అలాగే కొంతమందికి ఈ పార్కిన్సోనిజం వచ్చిన వాళ్ళలో కొంతమందికి యూరినరీ డిస్టర్బెన్సెస్, మోషన్ డిస్టర్బెన్స్ అంటే కాన్స్టిపేషన్ అంటే మోషన్కి వెళ్ళటం అనేది కొద్ది కష్టంగా ఉండటం, ఇలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు. సో ముఖ్యంగా చూస్తే కనుక ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో ఈ 3 లక్షణాలతో పాటు కొద్దిగా వ్యాధి ముదిరే కొంతమందికి పాస్టరల్ ఇన్స్టెబిలిటీ అంటే ఊరికే పడిపోవటం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. పార్కిన్సన్ జబ్బుకు మనం పంట పొలాల్లో వాడే రసాయనాలు, క్రిమి సంహారక మందులు కూడా కొంతమేరకు కారణమనే వాదన ఉంది. పెస్టిసైడ్స్ ప్రభావానికి లోనైన వారిలో వయసుతో పాటు వణుకుడు జబ్బొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. వణుకుడు వ్యాధిలో మొదట్లో లక్షణాలు మెల్లగా మొదలై ఆపై తీవ్రంగా మారుతూ ఉంటాయి. పార్కిన్సన్ జబ్బుకు తొలి దశల్లోనే చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. వణుకుడు వ్యాధి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వణుకుడు వ్యాధిని జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యుడు 1817లోనే గుర్తించారు. పార్కిన్సన్ వ్యాధి సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తూ ఉంటుంది. అరుదుగా యుక్త వయస్కుల్లో కూడా రావచ్చు. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా కనిపిస్తుంది. ఈ జబ్బు బారిన పడ్డప్పుడు మెదడులోని కణజాలాలు క్రమక్రమంగా క్షీణిస్తూ నశిస్తూ వస్తాయి. దీంతో పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల కదలికలు దాదాపు పూర్తిగా స్తంభించిపోతూ ఉంటాయి. ఫలితంగా చాలామంది మంచానికే పరిమితమవుతూ ఉంటారు. పార్కిన్సన్ బాధితుల్లో కండరాల చురుకుదనం తగ్గుతుంది. వణుకు, బిగుసుకుపోవటం, తర్వాత శరీరం అదుపు తప్పిపోవటం జరుగుతుంది. కనురెప్పలు తక్కువగా కొట్టుకోవటం, మలబద్ధకం, మింగడం కష్టమవటం, చొంగ కార్చటం, నడకలో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవటంలో సమస్యలు, ముఖంలో ఏ భావాలు పలక్కపోవటం, కండరాల నొప్పులు ఇలాంటివన్నీ వచ్చి పడతాయి. పార్కిన్సన్ జబ్బు ముదిరే కొద్దీ నాలుక, పెదాలు కూడా వణకడం మొదలవుతుంది. ఆలోచనలు మందగిస్తాయి. రాను రాను జ్ఞాపకశక్తి కూడా క్షీణిస్తూ వస్తుంది. పార్కిన్సోనిజం అనే డిసీజ్ ఉన్నప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా పేషెంట్ హిస్టరీ మనం జాగ్రత్తగా విని ఓపికగా వినాలి. చాలామందికి పార్కిన్సోనిజం లక్షణాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని వేక్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే పార్కిన్సోనిజంలో ఉండే వాళ్ళకి ఈ చాలామందికి కొద్దిగా మూడ్ డిస్టర్బెన్సెస్, కొద్దిగా జనరల్ వీక్నెస్ అని చెప్పటం, లేకపోతే టైర్డ్గా అనిపిస్తుందని చెప్పటం, లేకపోతే స్మెల్ తెలవట్లేదని చెప్పటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, ఇలాంటి ప్రాథమికంగా ఇనీషియల్గా లక్షణాలు ఉండొచ్చు కొద్దిమందికి. సో మనం ఈ పార్కిన్సోనిజం లక్షణాలతో, ఈ సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి నిర్ధారణ చేసుకున్న తర్వాత అవసరమైతే స్కాన్ చేస్తారు. ఈ ఎంఆర్ఐ స్కాన్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కనుక కొంతమందికి నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అని ఉంటుంది. అది కూడా కొన్నిసార్లు పార్కిన్సోనిజం లక్షణాలలాగా ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్లో. అలాగే కొంతమందికి వాస్కులర్ పార్కిన్సోనిజం అంటే బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన వీళ్ళకి కొద్దిగా నడవటం నిదానం లాంటిది, ముఖ్యంగా కాళ్ళ భాగంలో ఎక్కువగా స్లోనెస్ లాంటిది రావచ్చు అన్నమాట. సో అలా మనం కారణాలు ఎందుకు వచ్చింది అనేది మందుల మూలన, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన, లేకపోతే ఇవి ఏమీ కాదు మామూలు పార్కిన్సోనిజం అని మనకు క్లాసికల్గా తెలిస్తే కనుక ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా కూడా కొన్నిసార్లు మెడిసిన్స్ స్టార్ట్ చేసి చూసుకోవచ్చు కూడా. సో క్లాసికల్గా ఉన్న వాళ్ళలో ఈ లీవోడోపా మెడిసిన్ అనేది, లేకపోతే డోపా యాగనిస్ట్ మందులు రోపిన్రోల్ అని, ప్రామిప్రెక్సోల్ అనే మందులు కానీ, లేకపోతే వణుకుడు ఎక్కువ ఉంటే కనుక ప్యాస్టెన్ అనే మందులు కానీ ఇవి వాడుకున్నప్పుడు వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనపడవచ్చు. అట్లాగే ఇంప్రూవ్మెంట్ కనపడి ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట రాను రాను. ఇలా మనం ఒక్కోసారి మందులు స్టార్ట్ చేసి ఇంప్రూవ్మెంట్తో కూడా మనం కొంతవరకు నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ న్యూక్లియర్ ఇమేజింగ్ అది వచ్చిన తర్వాత డాట్ స్కాన్ అని, లేకపోతే ఎఫ్డోపా పెట్ స్కాన్ అని, ఎఫ్డిజి బ్రెయిన్ పెట్ స్కాన్ అని ఇలాంటివి చేసుకుంటే కనుక కొన్నిసార్లు ఈ పార్కిన్సోనిజమా, ఈ పార్కిన్సన్స్ డిసీజా, అంటే పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అదా, లేకపోతే పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమా, అంటే ఏటిపికల్ పార్కిన్సోనిజం అని కూడా మనం గుర్తించే అవకాశం ఉందన్నమాట. మలి వయసులో వచ్చిపడి కదలికల్ని కకావికలం చేసి పారేసే పార్కిన్సన్ వ్యాధిని నిర్ధారించేందుకు ఖచ్చితమైన లబొరేటరీ పరీక్షలంటూ ఏమీ లేవు. డోపమైన్ ఇచ్చి మనిషి కదలికల్లో మార్పు గమనించటం, బ్రెయిన్ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. పార్కిన్సన్ వ్యాధి ఎప్పుడో శతాబ్దం క్రితమే గుర్తించినా ఇప్పటికీ దీన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యం కావటం లేదు. అయితే ముందుగానే గుర్తిస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచటానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. పార్కిన్సన్ వ్యాధికి అద్భుతంగా ఉపయోగపడుతున్న మందు ఎల్-డోపా. దీన్ని మనం తీసుకున్న తర్వాత మెదడులోకి వెళ్లి డోపమిన్గా మారిపోతుంది. క్షీణించిపోయినవి పోగా ఇంకా మిగిలి ఉన్న నాడీ కణాలను ఇది ప్రేరేపిస్తుంది. దీంతో మన కదలికలు సాధారణంగా తయారైపోతాయి. మందుల మూలాన పార్కిన్సన్ సిమ్టమ్స్ వస్తే కనుక ఆ మందులు వెంటనే ఆపేయాలి. అలాగే ఒకవేళ వాస్కులర్ పార్కిన్సోనిజం, బ్లడ్ సర్క్యులేషన్ తేడా వస్తే కనుక వీళ్ళకి కొన్నిసార్లు మన పార్కిన్సోనిజం మందులు పెట్టుకోవచ్చు. కానీ అంటే లీవోడోపా, డోపా యాగనిస్ట్ మందులు లాంటి, రోపిన్రోల్ లాంటివి పెట్టుకున్నా కూడా వీళ్ళకి మనం మళ్ళీ ఈ స్ట్రోక్స్ లాంటి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గకుండా ఉంటాకి
స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ తగ్గే మెడిసిన్స్ ఉంటాయన్నమాట, స్టాటిన్స్ కానీ, లేకపోతే కనుక దాంతోపాటు యాస్పిరిన్, క్లోపిడోగ్రిల్ లాంటి మందులు కూడా వాడుకుంటూ రావాల్సి వస్తుందన్నమాట. అదే ఇడియోపతిక్ పార్కిన్సోనిజంలో అయితే కనుక ప్రాథమికంగా డోపా యాగనిస్టులు అంటే రోపెన్రోలు, ప్రామిప్రెక్సోల్ బాడీలో ఉన్న డోపమైన్ని అది ఏం చేస్తాయంటే అవి దాన్ని స్టిమ్యులేట్ చేసి లోపల ఉన్న డోపమైన్నే సరిపడా చేసి కొద్దిగా ప్రాథమికంగా కొంతకాలం వరకు పనిచేయగలిగేటట్లు చేయొచ్చు. అదే ఇంకొద్దిగా సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే కనుక వీళ్ళకి ఈ డోపా యాగనిస్టులు పనిచేయకపోవచ్చు, కానీ డోపా యాగనిస్ట్తో పాటు లీవోడోపా, కార్బిడోపా కాంబినేషన్ ట్యాబ్లెట్స్ వస్తాయి అన్నమాట. వాటిని ఇస్తే కనుక అంటే బయట నుంచి మనం డోపమైన్ ఇస్తున్నాం. ఈ డోపమైన్ ఇవ్వటం వలన వీళ్ళకి ఈ రిజిడిటీ లాంటిది తగ్గొచ్చు, వాకింగ్ లాంటిది ఇంప్రూవ్ చేయొచ్చు, అంటే స్లోనెస్ లాంటి దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఈ ట్రెమర్ అనేది కూడా కొన్ని మందులతో, ఉదాహరణకి ఈ ప్యాస్టేన్ అనే మెడిసిన్ కానీ, లేకపోతే ఎమాంటిడిన్ అనే మెడిసిన్ కానీ, అంటే ప్యాస్టేన్ అంటే ట్రైహెక్సిఫెనిడిల్ అనే మెడిసిన్ ఉంటుంది, అది కానీ, లేకపోతే కనుక ఎమాంటిడిన్ అనే మెడిసిన్ కానీ కొన్నిసార్లు ఈ లీవోడోపాతో పాటు అవి కూడా వాడచ్చు ఒక్కోసారి ట్రెమర్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది కేవలం ట్రెమర్స్ మాత్రమే ఉంటే కనుక కేవలం ఈ ప్యాస్టేన్ మందులు కానీ లేకపోతే ఎమాంటిడిన్ మందులు కానీ వాడుకోవచ్చు. ఇలా డాక్టర్ని సంప్రదించి వివిధ రకాల కాంబినేషన్స్ మెడిసిన్స్ వాడుకోవచ్చు. కొంతమందికి మెడిసిన్స్ మూలాన వచ్చిన పార్కిన్సోనిజం మెడిసిన్స్ ఆపినా కూడా ఇంకా పార్కిన్సన్ సిమ్టమ్స్ లేకపోతే మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ వచ్చిందండి. సో ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్తో ఏం చేస్తానంటే బ్రెయిన్లో బేసల్ గ్యాంగ్లియాలో కొన్ని పార్ట్స్ని, అంటే ఉదాహరణ గ్లోబస్ ప్యాలిడస్ అని అలాంటి ఏరియాస్ని స్టిమ్యులేట్ చేయటం వలన వీళ్ళకి ఈ పార్కిన్సోనిజం లక్షణాలలో నుంచి వీళ్ళకి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. పార్కిన్సన్ వ్యాధితో వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే మందులతో మొదట్లో మంచి ఫలితాలే కనిపించినా కాలం గడుస్తున్న కొద్దీ ఎల్డోపా వంటి మందుల మూలంగా దుష్ఫలితాలు ఎక్కువవుతాయి. ఇలాంటప్పుడు మందుల కన్నా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి ఆధునిక చికిత్సలకు వెళ్ళడం మంచిదని చెప్తారు డాక్టర్లు. వణుకుడు వ్యాధిని అదుపులో ఉంచే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్కిన్సన్ వ్యాధికి తొలి దశలో ఎల్డోపా వంటి మందులతో మంచి ఫలితాలే కనిపించిన కాలం గడుస్తున్న కొద్దీ మందుల మూలంగా దుష్ప్రభావాలు మొదలవుతూ ఉంటాయి. కదలికలు ఎక్కువై భరతనాట్యం చేస్తున్నట్టుగా కదులుతూ ఉంటారు. కొన్నిసార్లు బిగుసుకుపోతూ ఉంటారు. ఈ రకమైన సమస్యల్ని అధిగమించేందుకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి ఇటీవల మనకు అందుబాటులోకి వచ్చింది. గుండె జబ్బు బాధితులకు పేస్ మేకర్ వంటి పరికరాన్ని అమర్చినట్టుగానే పార్కిన్సన్ బాధితుల్లో కూడా మెదడును ప్రేరేపించేందుకు ఒక పేస్ మేకర్ను ఏర్పాటు చేస్తారు. పేషెంట్ని మెలకువలోనే ఉంచి మెదడులో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించి తదనుగుణంగా అక్కడ ఎలక్ట్రోడ్ను అమరుస్తారు. అలాగే పేస్ మేకర్ పరికరాన్ని ఛాతీలో అమరుస్తారు. ఈ రెంటికి అనుసంధానంగా సన్నటి తీగను ఏర్పరుస్తారు. దీని ద్వారా విద్యుత్ ప్రచోదనాలు పంపించినప్పుడు సాధారణ కదలికలు బావుంటాయి. అనవసరపు వణుకు, కదలికలన్నీ తగ్గిపోతాయి. వాడుకలో డీబీఎస్ అని పిలిచే ఈ చికిత్స సాయంతో పార్కిన్సన్ బాధితులు దైనందిన జీవితాన్ని సాఫీగా గడపొచ్చని చెప్తారు డాక్టర్లు. ముఖ్యంగా ఈ పార్కిన్సోనిజం డిసీజ్ ఉన్న వాళ్ళకి మనం కొద్దిగా లైఫ్ స్టైల్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే ఉదాహరణకి వీళ్ళకి అంటే ఈ జాయింట్స్లో నొప్పులు ఎక్కువ రావచ్చు కాబట్టి వీళ్ళకి కొద్దిగా ఫిజియోథెరపీ, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే వీళ్ళు పడిపోతూ ఉండొచ్చు కాబట్టి ఎప్పుడు చూసినా లైట్ అనేది ఉంచుకోవటం, అలాగే వీళ్ళు నడవటానికి కన్వీనియంట్గా మనం ఈ ఎక్కడ అవసరమైతే అక్కడ రాడ్స్ అయితే పట్టుకొని ఉంచటం, మ్యాట్లు లాంటి లూజ్గా లేకుండా సిరగా ఉంచడం లాంటిది చేయాల్సింది ఉంటుందన్నమాట. సో పార్కిన్సోనిజము అంటే ఎవరైనా కూడా పార్కిన్సోనిజం లక్షణాల్లో నుంచి రాకుండా ఉంటాకనేది క్లియర్ కట్గా ఇది లేకపోయినా చాలాసార్లు మానసిక ఒత్తిడి గురైన వాళ్ళలో లేకపోతే అసలు ఎక్సర్సైజ్ చేయని వీళ్ళల్లో ఛాన్స్ ఎక్కువ ఉంటుందంటారు. కాబట్టి వీళ్ళకు కొద్ది రిలాక్స్డ్ లైఫ్తో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండటం అనేది చాలా అవసరం. అలాగే కొన్నిసార్లు మనం చూస్తే కొన్ని పెస్టిసైడ్స్కి వాటికి ఎక్స్పోజ్ అవ్వటం, లేకపోతే డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తినే వాళ్ళల్లో కూడా
ఈ పార్కిన్సోనిజం లక్షణాలు ఎక్కువ రావచ్చని చెప్తూ ఉంటారు. కాబట్టి కొద్ది హెల్తీ లైఫ్ స్టైలు, రెగ్యులర్గా వ్యాయామం చేసుకుంటూ, మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ యోగా, మెడిటేషన్ లాంటిది చేయటం ఎవరైనా అవసరం అండి. వణుకుడు జబ్బుకు చికిత్స అందకపోతే వ్యాధి ముదిరిపోయి పేషెంట్ పూర్తిగా అశక్తుడైపోతాడు. కాబట్టి పార్కిన్సన్ వ్యాధికి సకాలంలో చికిత్స అందేలా చూడాలి. తొలి దశలోనే మందులు మొదలు పెడితే వణుకుడు జబ్బు చాలా వరకు అదుపులోకొచ్చేస్తుంది. వణుకుడు సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీకి వెళ్లటం మేలు. అయితే పార్కిన్సన్ జబ్బు పూర్తిగా మాయం కాదని గుర్తుంచుకోవాలి. జబ్బు ఎప్పుడైనా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితులు తమ జీవన శైలి, అలవాట్లు, ఇతరత్రా విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో నడిచేందుకు, పడిపోకుండా ఉండేందుకు ఇంట్లోనూ బాత్రూముల్లోనూ తగిన మార్పులు చేసుకోవాలి. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు మానసికంగా కుంగిపోకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. తరచూ వారితో మాట్లాడుతూ ఉండాలి. నెలకి 1-2 సార్లు ఆ వ్యక్తి పాత స్నేహితులు, బంధువులు కలిసేలా చూడాలి. వారి పనులు వారే చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఉండాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయించాలి. వాకింగ్, తేలికపాటి బరువులు ఎత్తడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పార్కిన్సన్ బాధితుల జీవనం సాఫీగా సాగడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. వణుకుడు వ్యాధి తీవ్రమైన సమస్య కావచ్చు, కానీ తొలి దశలోనే చికిత్స మొదలుపెట్టి ఎల్డోపా వంటి మందులు వాడుతుంటే పార్కిన్సన్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది. వణుకుడు లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి ఆధునిక చికిత్సలు సైతం ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి.